అందరికీ నమస్కారము. గుడిలో గంట ఎందుకు కొడతారు? తులసి ఆకులు ఎందుకు నమలకూడదు? ఇలా మన పెద్దలు చెప్పిన ఆచారాల వెనక నిజంగా ఏమైనా శాస్త్రీయ కారణాలు ఉన్నాయా? ఇలా మనం రోజు చూసే 20 ఆసక్తికరమైన హిందూ సాంప్రదాయాల వెనక ఉన్న నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. గుడిలో గంటను ఎందుకు కొడతారు? దేవుడిని నిద్రలేపడానికి, మన రాకను తెలపడానికి, మన ఏకాగ్రతను పెంచి మనసులోని ఆలోచనలను మళ్లించడానికి, కేవలం అది ఒక ఆచారం కాబట్టి. మన ఏకాగ్రతను పెంచి మనసులోని ఆలోచనలు మళ్లించడానికి. గంట నుంచి వచ్చే శబ్దం మన మెదడులోని ఎడమ, కుడి భాగాలను ఏకం చేసి మనసును ప్రశాంతపరుస్తుంది. తులసి ఆకులను ఎందుకు నమలకూడదు అని అంటారు. అది పాపం కాబట్టి, తులసిలో ఉండే పాదరసం పళ్ళకు హాని చేస్తుంది కాబట్టి, ఆకు చేదుగా ఉంటుంది కాబట్టి, తులసి దేవుడికి ఇష్టం లేదు కాబట్టి. తులసిలో ఉండే మెర్క్యూరీ పళ్ళకు హాని చేస్తుంది కాబట్టి, తులసి ఆకులో పాదరసం ఉంటుంది. దీన్ని నమలటం వల్ల పళ్ళపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. అందుకే మింగటం మంచిది. దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే దేనికి సంకేతం? అపశకునం? ఏమీ కాదు, నీటి దోషం మాత్రమే. ఏదో కీడు జరుగుతుంది, దేవుడికి కోపం వచ్చింది. ఏమీ కాదు, నీటి దోషం మాత్రమే. శాస్త్రం ప్రకారము కొబ్బరికాయ కుళ్ళిపోవడం అపశకునం కాదు. దాన్ని కడిగి మళ్ళీ వేరే కొబ్బరికాయ కొట్టవచ్చు. ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమ ఎందుకు రాస్తారు? అందం కోసం, క్రిమి సంహారిణిగా పనిచేసి లోపలికి క్రిములు రాకుండా చూడడానికి, దిష్టి తగలకుండా శుభకార్యం జరుగుతుందని తెలపడానికి. క్రిమి సంహారిణిగా పనిచేసి లోపలికి క్రిములు రాకుండా చూడటానికి. పసుపు ఒక సహజమైన యాంటీబయోటిక్. ఇది బయట నుండి వచ్చే బ్యాక్టీరియాని అడ్డుకుంటుంది. సంధ్యా సమయంలో నిద్రపోవటం ఎందుకు నిషిద్ధం? అది సోమరతనం కాబట్టి, లక్ష్మీదేవి వచ్చే సమయం కాబట్టి, అనారోగ్యం కలుగుతుంది కాబట్టి. బి మరియు సి రెండు. బి మరియు సి. ఆ సమయంలో నిద్రపోవటం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది మరియు లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుందని శాస్త్రం చెబుతుంది. పూజ గది ఏ దిశలో ఉండటం అత్యంత శుభప్రదం? ఆగ్నేయం, నైరుతి, ఈశాన్యం, వాయువ్యం. ఈశాన్యం. ఈశాన్యము దేవతా మూల. ఇక్కడ పూజ గది ఉంటే సానుకూల శక్తి ఇంట్లోకి వస్తుంది. గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? వ్యాయామం కోసం, దేవుడిని అన్ని వైపుల నుంచి చూడడానికి, విగ్రహం నుండి వెలువడే అయస్కాంత శక్తిని శరీరం గ్రహించడానికి. అది సాంప్రదాయం కాబట్టి. విగ్రహం నుండి వెలువడే అయస్కాంత శక్తిని శరీరం గ్రహించడానికి. గర్భాలయంలో ఉండే విగ్రహం భూమి అయస్కాంత శక్తిని కేంద్రీకరిస్తుంది. ప్రదక్షిణ చేయటం ద్వారా మన శరీరం ఆ శక్తిని గ్రహిస్తుంది. భోజనం చేసేటప్పుడు పళ్ళెం చుట్టూ నీటిని ఎందుకు చల్లుతారు? పళ్ళెం శుభ్రం చేయడానికి, క్రిమికీటకాలు ఆహారంలోకి రాకుండా ఉండటానికి, కేవలం ఒక మర్యాద, నీరు తాగడానికి గుర్తుగా. క్రిమికీటకాలు ఆహారంలోకి రాకుండా ఉండటానికి. పూర్వకాలంలో నేలపై కూర్చొని తినేటప్పుడు చీమలు, పురుగులు రాకుండా నీటితో ఒక రక్షణ వలయం గీసేవారు. దీపారాధన చేసేటప్పుడు ఏ నూనె వాడటం ఉత్తమం? వేరుశనగ నూనె, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వెలిగించడం వల్ల గాలి శుద్ధి అవుతుంది మరియు సానుకూల తరంగాలు వస్తాయి. మనం భోజనం చేసేటప్పుడు ఏ దిశ వైపు తిరిగి కూర్చోవటం మంచిది? తూర్పు,
పడమర, దక్షిణం, ఉత్తరం. తూర్పు. తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుందని, జీర్ణక్రియ బాగా జరుగుతుందని శాస్త్రం చెబుతుంది. కాళ్లకు నమస్కారం ఎందుకు చేస్తారు? కేవలం గౌరవం ఇవ్వడానికి, ఆశీర్వాదం మరియు పాజిటివ్ ఎనర్జీని పొందటానికి. వయసులో చిన్నవారు కాబట్టి ఇది ఒక వ్యాయామం. ఆశీర్వాదం మరియు పాజిటివ్ ఎనర్జీని పొందటానికి. పెద్దల కాళ్లను తాకటం ద్వారా వారిలోని సానుకూల శక్తి మన చేతుల ద్వారా మన శరీరానికి అందుతుంది. ఉత్తర దిశలో తలపెట్టి ఎందుకు పడుకోకూడదు? దెయ్యాలు వస్తాయని. సూర్యుడు తూర్పున ఉదయించడం వల్ల భూమి అయస్కాంత క్షేత్రం రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది కాబట్టి. గాలి తగలదు కాబట్టి. భూమి అయస్కాంత క్షేత్రం రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది కాబట్టి. ఉత్తర దిశలో తలపెడితే భూమి అయస్కాంత శక్తి ప్రభావం వల్ల మెదడుపై ఒత్తిడి పడి నిద్రలేపి తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. తులసి కోట దగ్గర సాయంత్రం దీపం ఎందుకు పెడతారు? వెలుతురు కోసం, ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా మరియు గాలిని శుద్ధి చేయటానికి, అలంకరణ కోసం, నీరు పోయడానికి వీలుగా. ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా మరియు గాలిని శుద్ధి చేయడానికి. తులసి మొక్క 24 గంటలు ఆక్సిజన్ విడుదల చేస్తుంది. దీపం వెలిగించడం వల్ల ఆ ప్రదేశంలో ఓజోన్ స్థాయి పెరుగుతుంది. శివునికి ఏ పువ్వులతో పూజ చేయటం నిషేధం? మల్లె పువ్వులు, మొగలి పువ్వులు, తామర పువ్వులు, గన్నేరు పూలు. మొగలి పువ్వులు. అబద్ధం చెప్పిన కారణంగా బ్రహ్మదేవునితో పాటు మొగలి పువ్వును కూడా శివుడు తన పూజకు పనికిరాకుండా శపించాడు. ఉపవాసం ఉండటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనం ఏమిటి? బరువు తగ్గటం, నీరు ఎక్కువగా తాగుతారు, జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరికి శరీరం డీటాక్స్ అవుతుంది, ఏమీ ఉండదు. జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరికి శరీరం డీటాక్స్ అవుతుంది. వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల శరీరములోని విషతుల్యాలు తొలగిపోతాయి. రావి చెట్టును రాత్రిపూట ఎందుకు ముట్టుకోకూడదు? దెయ్యాలు ఉంటాయని, చీకటిగా ఉంటుంది కాబట్టి, చెట్టు పాడవుతుంది కాబట్టి, రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా విడుదల చేస్తుంది కాబట్టి. రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా విడుదల చేస్తుంది కాబట్టి. రావి చెట్టు రాత్రి వేళల్లో అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వదులుతుంది. అది ఆరోగ్యానికే హానికరం. దీపం కొండెక్కితే ఏం చేయాలి? భయపడాలి, పూజ ఆపేయాలి, అది అశుభం అని వదిలేయాలి, దేవుడికి క్షమాపణ చెప్పి మళ్ళీ వెలిగించాలి. దేవుడికి క్షమాపణ చెప్పి మళ్ళీ వెలిగించాలి. గాలి వల్ల లేదా నూనె లేకపోవటం వల్ల దీపం ఆరిపోతే కంగారు పడక్కర్లేదు. ఓం నమ శివాయ అనుకుంటూ మళ్ళీ వెలిగిస్తే సరిపోతుంది. అమావాస్య రోజు ఎందుకు శుభకార్యాలు చెయ్యరు? వెలుతురు ఉండదు కాబట్టి. అది ఒక మూఢనమ్మకం. అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి. ఆ రోజు చంద్రుని ప్రభావం వల్ల మనసు చంచలంగా ఉంటుంది కాబట్టి. ఆ రోజు చంద్రుని ప్రభావం వల్ల మనసు చంచలంగా ఉంటుంది కాబట్టి. అమావాస్య నాడు చంద్రుని కిరణాలు ఉండవు. దీనివల్ల మానవ మెదడుపై గురుత్వాకర్షణ ప్రభావం ఉండి నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు ఉంటుంది. గడపపై ఎందుకు కూర్చోకూడదు? స్థలం తక్కువ కాబట్టి, గాలి రాదు కాబట్టి, బట్టలు మురికి అవుతాయి, గడపను లక్ష్మీదేవిగా భావిస్తారు మరియు అది రాకపోకలకు అడ్డంకి కాబట్టి. గడపను లక్ష్మీదేవిగా భావిస్తారు మరియు అది రాకపోకలకు అడ్డంకి కాబట్టి. గడపను గౌరవంగా భావిస్తారు. అక్కడ కూర్చోవటం వల్ల లక్ష్మీదేవికి అవమానం జరిగినట్లు భావిస్తారు.
స్నానం చేయకుండా వంటగదిలోకి ఎందుకు వెళ్ళకూడదు? వంట ఆలస్యం అవుతుంది, బట్టలు బాగుండవు, ఆకలి వేస్తుంది, శరీరంపై ఉన్న బ్యాక్టీరియా ఆహారంలోకి చేరకుండా ఉండటానికి. శరీరంపై ఉన్న బ్యాక్టీరియా ఆహారంలోకి చేరకుండా ఉండటానికి. పరిశుభ్రత పాటించడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది మరియు వంట చేసేటప్పుడు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. హలో డివోటీస్, ఇలాంటి ఆసక్తికరమైన హిందూ సంప్రదాయాల వెనుక ఉన్న నిజాలు మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్విజ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.